రైతు భరోసా అంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అప్పుడు ఏడాదికి 12,500 చెప్పు 4 ఏళ్ళు ఇస్తాను నేను వచ్చిన తర్వాత 2వ ఏడు నుంచి అని చెప్పుకొచ్చారు. దాంట్లో భాగంగా బిగిన్ చేసి అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000 వేస్తానని చెప్పేటప్పుడు దాంతో కలిపి చేసుకొచ్చారు. 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం 6,000 తన ఖాతాలో వేసుకోవాలని చూసిన కేంద్రం డైరెక్ట్గా వాళ్ళకే వేస్తూ ఉండటంతో వీళ్ళకి అది కుదరలేదు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. కేంద్రం అందరు రైతులకు వేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షలు ఉన్నాయి అనుకుంటే 40 లక్షల మందికి వేసింది, ఒక 20 లక్షల మంది ఆ పథకం కిందకి రాలే, కేంద్ర పథకం కిందకి. అట్లాంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది. లైక్ కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఇట్లాంటిది. ప్రస్తుతం అయితే ఇప్పుడు రైతులకి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తానని ప్రకటించింది. ఈ 20,000 రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి తోడుగా తాము 10,000 ఇస్తామని ప్రకటించింది. వాళ్ళు 3 సార్లు ఇచ్చి ఎంత ఇస్తారో అంత అమౌంట్ తాము వేస్తామని ప్రకటించింది. ఇది అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి గుర్తుంది కదా, కౌలు రైతులు అందరికీ ఎందుకు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి? కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏంటి అంటే వాళ్ళకి ఆ కౌలు రైతులకు సంబంధించిన ఆ కార్డులు లేవు. కార్డులు ఎందుకు లేవు అంటే ఆ కౌలు రైతు తనకు సంబంధించి అంటే ఆ భూ యజమాని వాళ్ళకి ఇవ్వట్లేదు సంతకం పెట్టి అన్నటువంటిది. మరి ఇప్పుడు అది కూడా చేస్తారా? కౌలుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి అంటే పండించేవాడికే డబ్బులు అన్నటువంటిది అక్కడ తెలంగాణలో ప్రభుత్వం చెప్తుంది. అట్లా ఏమైనా చేస్తారా చూడాలి.